హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు టెక్ న్యూస్ నెంబర్ 4. ఈరోజు డేట్ వచ్చేసరికి March 3, 2026. టైం వచ్చేసరికి అరౌండ్ 7 అవుతుంది. న్యూస్లోకి వచ్చేస్తే మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి Xiaomi 17 సిరీస్ లాంచ్ చేస్తున్నారు. ఈ Xiaomi 17 సిరీస్ అనేది మనకి March 11న రిలీజ్ అవుతుంది ఇండియాలో. ఈ Xiaomi 17 సిరీస్లో ఏం వేరియంట్స్ ఉంటాయంటే Xiaomi 17, 17 Ultra వస్తున్నాయి. మనకి 17 Pro వెనక బ్యాక్ సైడ్ క్యామ్ ఉన్నది. అలాగే 17 Ultra లైకా ఎడిషన్ అనేది మన ఇండియాకి రావట్లేదు. సో బేస్ మోడల్ 17 వస్తుంది. అలాగే 17 Ultra అయితే మనకు వస్తుంది March 11న. ఈ రెండు మనకి ఎయిర్టెల్ జనరేషన్ 5 ప్రాసెసర్తోనే వస్తుంది. Xiaomi 17 OnePlusకి కాంపిటేటర్గా తీసుకొస్తున్నారు. అలాగే 17 Ultra వచ్చేసి మనకి Oppo Find X9 Pro అలాగే Vivo X300 Pro వాటికి కాంపిటేటర్గా వస్తుంది. నెక్స్ట్ మనకి వచ్చేసి హానర్ అయితే ఒక ఫోన్ రిలీజ్ చేసింది, అదే హానర్ రోబోట్ ఫోన్. ఇది మనకి March 2nd హాఫ్లో రావచ్చు, కానీ ఇండియాకి అయితే రాకపోవచ్చు. ఈ ఫోన్లో మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే క్యామ్ వచ్చేసరికి మనకి గింబల్ అయితే వస్తుంది. మీకు కావాలనుకుంటే బయట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ఇంకో 2 సపరేట్ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. అయితే అదొకటి వచ్చేసరికి మనకి వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే ఇంకోటి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం దీనిలో 3 కెమెరాస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫ్రంట్ క్యామ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇది ఇండియాలో అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు, ఓన్లీ ఫారెన్లోనే రిలీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి మనకి తెలిసింది ఏంటంటే, బ్లూమరాంగ్ నుంచి మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే, శాంసంగ్ అనే వాళ్ళు ట్రైఫోల్డ్ ఏది తీసుకువచ్చారో అందులో దాని సక్సెసర్ అయితే మనకి రాదు. S25 సక్సెసర్ అయితే రాదు. S25 ఎడ్జ్ సక్సెసర్ కూడా మనకి S26 ఎడ్జ్ సక్సెసర్ రాదు. ఇది బ్లూమరాంగ్ అయితే మనకు చెప్తుంది. అలాగే శాంసంగ్ ట్రైఫోల్డ్ సిరీస్లో మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే అనేది చాలామంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమందికి బ్లాంక్ అయిపోతుంది, కొంతమందికి వైట్ స్క్రీన్స్ వస్తున్నాయి. అలాగే శాంసంగ్ చెక్ చేసి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. మళ్ళీ దీని మీద రీవర్క్ చేసి మనకి ఖచ్చితంగా శాంసంగ్ ట్రైఫోల్డ్ సిరీస్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, నెక్స్ట్ జనరేషన్లో రావచ్చు. అలాగే మనకి దీనిలో 2 ఫీచర్స్ అలాగే మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి Xలో 2 ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. అదేంటంటే పెయిడ్ పార్ట్నర్షిప్, అలాగే ఏఐ యూస్ చేసి మనం ఫోటో ఆర్ వీడియో జనరేట్ చేయొచ్చు. లేదా పెయిడ్ పార్ట్నర్షిప్ యూస్ చేసి మనం యాడ్ చేస్తే ఆ పెయిడ్ పార్ట్నర్షిప్ ఆన్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ద్వీపేంద్ర భూయాల్ ఈయన ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చాడు, అదే టెంపుల్ అనే ఒక డివైస్ లాగా ఉంటుంది అన్నమాట. అది బ్రెయిన్కి పెడతాము. అదేంటంటే బ్లడ్ ఫ్లో లెవెల్ బ్లడ్ డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది దీనికి మనకి 190 మిలియన్ వరకు ఫండ్ రేస్ చేశారనమాట. అంటే మన ఇండియా కరెన్సీలో వచ్చేసి ఎగ్జాక్ట్ 1700 crores వరకు రేస్ చేశారు. అలాగే ఆల్రెడీ ఇంజనీర్స్ని యూస్ చేసి వీటిని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది.
ఇది వచ్చేసి మన బాడీ ఫ్యాట్ అయితే మెన్స్కి వచ్చేసరికి 16%, అలా అయితే ఉమెన్స్కి వచ్చేసరికి 26% ఉండాలి. అలాగే మీరు ఒకవేళ అంత లేకపోతే మీకు 3 months టైం అనేది ఇస్తారనమాట 16% బాడీ ఫ్యాట్కి తెచ్చుకోవడానికి. అలాగే ఇలా అప్లై చేయాలంటే మా కింద ప్రొఫైల్లో మెయిల్ ఐడి లింక్ ఇస్తాను అనమాట, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ జెన్సీలో నుంచి మనకి ఐపాడ్స్ సాంగ్స్ వినేవాళ్ళం కదా. ఇదివరకు ఐఫోన్ లేనప్పుడు ఐపాడ్స్ యూజ్ చేసి సాంగ్స్ వినేవాళ్ళం. అయితే ఇది ఇప్పుడు చాలామంది దీన్ని సెర్చ్ చేస్తున్నారనమాట. ఇది గూగుల్ ట్రెండ్స్లో కూడా ట్రెండింగ్ టాపిక్ అవుతుంది ఐపాడ్ సెర్చ్ చేయడం. ఇది మనకి గూగుల్ ట్రెండ్స్లో టాప్లో ఉందన్నమాట. 2025, 2026 నుంచి దీన్ని ఎక్కువ సెర్చ్ చేస్తున్నారనమాట. అయితే ఇది యాపిల్ ఏమన్నా చూసి మళ్ళీ ఐపాడ్స్ ఏమైనా తీసుకొస్తారా, లేకపోతే ఐఫోన్స్ ఉన్నాయి కదా అని తీసుకురారా. ఎలాగో ఐఫోన్స్లో మనం సాంగ్స్ ఇవన్నీ వినొచ్చు అనమాట. చూద్దాం యాపిల్ ఏం చేస్తుందో. అలాగే నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి మన షామీ విజన్ జీటీ కార్. ఈ షామీ విజన్ జీటీ కార్ అనేది మనకి MWC ఈవెంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఈ షామీ ఈవెంట్ వాళ్ళు మనకి March 2న ఈ డిస్ప్లే అనేది చూపించారనమాట. అలాగే షామీ వాళ్ళ విజన్ని, వాళ్ళ ప్లాన్స్ని, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ని ఏఐని ఎలా యూజ్ చేసి డెవలప్ చేయాలనేది ఈ ఈవెంట్లో చెప్పడం జరిగింది. ఇనిషియేటివ్ యూజ్ చేసుకొని వరల్డ్ వైడ్ ఆటోమేకర్స్ని ఇలా డిజైన్ కాన్సెప్ట్స్ని జనరేట్ చేయమని మోటివేట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఐడియల్ విజన్ ఏంటంటే ఫ్యూచర్ మొబిలిటీని తీసుకురావడానికి. ఇదేంటంటే సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అనమాట చైనీస్ ఆటోమోటివ్ డిజైన్లో. ఇదేంటంటే మనకి గ్లోబల్ స్టేజ్లో ఎంటర్ అవుతుంది అనమాట. కాకపోతే ఇది ఐడియల్ మాస్ ప్రొడక్షన్కి అయితే ఉండదు. ఇది ఓన్లీ సెట్ అయిన కంట్రీస్ వరకే మనకి ఈ షామీ విజన్ జీటీ కార్ అనేది మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి హానర్ హ్యూమనాయిడ్ రోబోట్ అనమాట. హానర్ హ్యూమనాయిడ్ రోబోట్ అనే వాళ్ళు కూడా MWC ఈవెంట్ 2026 బార్సిలోనా స్పెయిన్లో మన March 2న హ్యూమనాయిడ్ రోబోట్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ఏంటంటే అనమాట మనుషులు ఏమైతే యాక్షన్స్ చేశారో ఆ యాక్షన్స్ని రీక్రియేట్ చేయగలుగుతుంది. అలాగే ఈ హ్యూమనాయిడ్ రోబోట్ అనేది డిస్ప్లే చేయగలదు, ఫ్లిక్స్ చేయగలుగుతుంది, మనుషులు ఏమేమి చేస్తారో అవన్నీ చేయగలుగుతుంది. అలాగే ఇది మన ఇన్నోవేషన్ నుంచి ఫ్లాగ్షిప్స్ డివైసెస్ వరకు హానర్ అనేది వాళ్ళ మార్కెట్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది ఏఐలో. ఇది హానర్కి మంచి టెక్ రెవల్యూషన్ అనమాట. ఇది వాళ్ళ టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.